భారీ వర్షాలకు ఒక బిల్డింగ్ కూలిపోయి దాదాపుగా 12 మంది ఏమో చనిపోయారు. ఇది ముంబైలో జరిగినటువంటి వార్త అనుకుంటా. సో భారీ వర్షాలకు కుప్పకూలిన 4 అంతస్తుల భవనం 12 మంది మృతి చెందినటువంటి వార్త కనబడతా ఉన్నది. వినాయక చవితి వేళ మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. భారీ వర్షాలకు 4 అంతస్తుల భవనం కుప్పకూలడంతో 12 మంది మరణించిండ్రు. ఇక ఫాల్ఘర్ జిల్లాలోని విరార్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఊటాఊటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద నుండి 6 మృతదేహాలను కూడా వెలికి తీశారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ 2 బృందాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. పాల్ఘర్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఆయన తెలిపినటువంటి వివరాల ప్రకారం వాసాయి తాలూకా నారంగి రోడ్డులోని చాముండ నగర్ అలాగే విజయనగర్ మధ్య ఉన్న రామాబాయి అపార్ట్మెంటు 4 అంతస్తుల భవనంలోని కొంత భాగం పక్కనే ఉన్న మరో ఇంటిపై కుప్పకూలిందని తెలిపిండు. ఈ ఘటనలో తల్లి కూతురు జంటతో సహా 12 మంది మరణించారని, అక్కడికక్కడే 6 మృతి చెందగా మరో 6 ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారని వెల్లడించారు. మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బుధవారం అంటే రాత్రి 11:30 గంటలకు జరిగిందని చెప్పిండు. ప్రమాదానికి గురైన భవనం చట్టవిరుద్ధంగా నిర్మించారు. ఇప్పుడు ఈ భవనం కూలిపోయింది కాబట్టి అది చట్టవిరుద్ధమా లేకపోతే చట్టపరంగా కట్టినది అప్పుడు తెలుస్తుంది అన్నట్టు. అంతకంటే ముందు మరి ఏ మొద్దు నిద్రలో ఉంటారో అధికారులు తెలియదు. సో పాత భవనం అది. సో కూలిపోయింది. సో ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగానే దీన్ని చూసుకోవచ్చు. వినాయక చవితి వేళ పండుగ వేళ వర్షాలకి 4 అంతస్తుల భవనం కూలిపోయి పాపం 12 మంది చనిపోయారు.